ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో మీరంతా ఎలా ఉన్నారు? ప్రభు నామాన్ని బట్టి మీరంతా క్షేమంగా ఉండాలని మా యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఉంటున్నది. మరి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60:17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరి అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. మనము మరి ఇత్తడి, వెండి, తర్వాత కర్ర ఇవి వాడడమే మన స్తోమత. అంతకుమించి మనం ఏమి కూడా కొనలేము. మన పరిస్థితి అలాంటిది కాదని మనం అనుకుంటాము. కానీ దేవుడి ఆశీర్వాదం ఏం తెలియజేస్తుందంటే ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను అని. చూడండి, ఇత్తడిని ఎక్కువ పెద్ద పాత్రలకి, మరి కొలత లేని పాత్రలకి, కొలత కలిగిన పాత్రలకి అంటే విస్తారంగా మనం వాడతాం ఇత్తడిని. మరి ఆ స్థానములో ప్రభు బంగారము వాడుకునేంతగా ఆశీర్వాదం నేను తీసుకొని వస్తానని తెలియజేస్తున్నాడు. ఒక గదిలో, ఒక సెల్ఫ్లో మనకు వెండి పాత్ర ఉండొచ్చు, ఇత్తడి పాత్ర ఉండొచ్చు, ఒక డెకరేషన్ కోసమే. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇత్తడికి స్థానములో బంగారమును నువ్వు అలంకరించేంతగా, నువ్వు ఉపయోగించేంతగా అంటే విలువను నేను ఇస్తానని తెలియజేశాడు. సొలొమోను గారు కట్టిన మందిరంలో కూడా మరి ఇత్తడి పొడిగింపులతో పాటుగా బంగారు పొదిగింపులు కూడా అక్కడక్కడ ఆ యొక్క అలంకరణ విషయంలో వాడడం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి. మరి దేవుని వాక్యంలో అదేవిధంగా ఇనుముకు ప్రతిగా వెండిని, ఇనుము వాడే చోట ఇనుమును మనము ఎక్కువ విస్తారంగా వాడుతూ ఉంటాం. విస్తారంగా మనము మన స్తోమతను బట్టి మనం వెండి వాడలేము అనుకుంటాం. ఇనుము స్థానంలో వెండిని అలంకరణ నిమిత్తమే, అవసరత నిమిత్తమే, ఆశీర్వాదం నిమిత్తమే వెండిని నువ్వు వాడేంతగా స్తోమత నీకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా రాళ్లకు ప్రతిగా ఇనుమును, అంటే రాళ్ళు అనేవి కొంచెము ఘనతకు తక్కువగా ఉంటున్నాయి. మరి అలాంటి వాటిని దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, రాళ్లకు ప్రతిగా నేను ఇనుమును ఆ స్థానంలో వాడేటట్టుగా నేను చేస్తాను. అదేవిధంగా సమాధానము నీకు అధికారులు. మనకే అధికారం లేడు మన పక్షంగా మాట్లాడేవాడు, మన కోసం ఎవరు నిలబడతారు మనం అనుకుంటే సమాధానం ఎవరండి? క్రీస్తే సమాధానమే ఉంటున్నాడు. కృప సత్య సంపూర్ణ ఉంటున్నాడు, సమాధానకర్త ఉంటున్నాడు. అదేవిధంగా నీతి అనేది నీకు విచారణకర్తగా, జడ్జిమెంట్గా దేవుడు నీ పక్షంగా ఉంటానని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా ఈ వాక్యం అద్భుతంగా మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభు, ఉదయకాల సమయంలో మరి యెషయా గ్రంథం 60:17 నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాయన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును, ఇనుముకు ప్రతిగా వెండిని, రాళ్లకు ప్రతిగా ఇదిగో ఇనుమును నేను ఆ స్థానములో నీ యొక్క విలువను, నీ యొక్క ఘనతను, నీ యొక్క అవసరతను నేను పెంచుతానని తెలియజేస్తున్నావు. తండ్రి, నీకు స్తోత్రం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, సమాధానమే మాకు అధికారిగా ఉంటుందని, క్రీస్తే మాకు అధికారి. ఇదిగో అదేవిధంగా నీతి నీకు విచారణకర్తగా, నీ పక్షంగా జడ్జిమెంట్గా ఉంటుందని నువ్వు సెలవిచ్చావు. ఆ రీతిగా బిడ్డలందరి జీవితాల్లో, వారి అవసరతల్లో, వారి యొక్క అక్కర్లు మీరు తోడని నడిపించి వాక్యం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.